ప్రజలకు సుపరిపాలన సూపర్ సిక్స్ పథకాలను అందించడంలో విఫలమైందని వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెన్నుపోటు దినంగా నిర్ణయించబడింది. ఈ కార్యక్రమంలో బుధవారం అనకాపల్లి రింగ్ రోడ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్కి చేరుకుని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన పథకాలలో విఫలమైందని, అందుకుగాను వెనుపోటు దినంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని, కూటమి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అందజేయడం జరుగుతుందని, బైక్ ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వకపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు పాదయాత్రగా మండుటెండలో ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం చేస్తున్న పనితీరుపై రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలియజేశారు. ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, అది కూడా మోసం చేశారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, ప్రతి నిరుద్యోగులకి డబ్బులు ఇస్తానని చెప్పి 3,000 చెప్పిన ఏ ఒక్కరికి ఒక్క రూపాయి ఇచ్చిన పాపం లేదు. ఈ రోజుకి నిరుద్యోగుల్ని మోసం చేశారు. అన్ని రంగాల్ని మోసం చేస్తూ విద్యార్థుల్ని, పిల్లల్ని, తల్లుల్ని, ఆడబిడ్డల్ని, రైతుల్ని వీళ్ళందరినీ మోసం చేసి అప్పులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3-4 ఏళ్ళకి చేసిన అప్పుని వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే దాదాపు 1,50,000 కోట్ల అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ని శ్రీలంకగా మార్చేదానికి ప్రయత్నం చేస్తూ సొంత ఆస్తుల్ని, కూటమి నాయకులు వాళ్ళ సొంత ఆస్తుల్ని పెంచుకునేందుకు ఈ ఏడాది పాలన కొనసాగించారు. కానీ ప్రజలకి లబ్ధి చేకూర్చేలాగా మిత్రులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు ఆలోచించాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పనిచేస్తున్నారు, డబ్బులు అందరికీ పనిచేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాను అని అన్నారు. కానీ మీరు గమనించాలి, చదువుకున్నారు. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పుని ఒక్క సంవత్సరంలో చేసింది. ఏ విధమైన సంక్షేమం చేయలేదు. ఈ డబ్బులన్నీ దేని చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అటు సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ పరిపాలన కొనసాగిస్తే, సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టి అభివృద్ధిని కూడా పక్కన పెట్టి అమరావతి పేరు చెప్పి కూటమి నాయకుల సొంత ఆస్తుల్ని కూడగట్టుకొని వాళ్ళ కోసమే పరిపాలన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా లక్ష్యంగా అన్యాయంగా, అక్రమంగా కేసులు బనాయించి వీళ్ళందరినీ బెదిరించడమే లక్ష్యంగా ఈ పరిపాలన కొనసాగిస్తుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈరోజు అనకాపల్లి జిల్లా, అనకాపల్లి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున మా నాయకులు, కార్యకర్తల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మండుటెండలో కూడా అటువైపు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన సూచనలు గౌరవిస్తూ వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు ఇది. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడిన రోజు. ప్రజల ఆశల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పాలన విజయవాడలో జరిగిన సుపరిపాలన మొదలై ఏడాది పూర్తి సంబరాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, సోదరులు, స్థానిక విజయవాడ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన 3 పార్టీల నాయకులకు, ఎంతో కష్టపడి పనిచేసిన ఈ కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, మా వీర మహిళలు, జన సైనికులు, అదేవిధంగా కార్పొరేటర్ గారికి, ఈ ప్రాంగణం మనకు అందించినందుకు ఇస్కాన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పీడ విరుగుడై సంవత్సరం నిండింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మన ఒక పండుగ వాతావరణంలో ప్రజలకి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన తీర్పు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి బలపరిచారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం,
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం అని ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత దారుణంగా ప్రవర్తించినా ఓపికతోటి ఆ రోజులు గంటలు గంటలు క్యూలో నిల్చుని ఈ రోజు కౌంటింగ్ జరిగిన రోజు గత సంవత్సరంలో ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చారో మీ అందరూ చూశారు. మనందరం కూడా ఒక అంకిత భావంతో ఎప్పుడు కూడా కేవలం విమర్శించడానికి కోసం, రాజకీయ లబ్ధి కోసం కాదు మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ని అందరినీ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి, కృషి చేసి కూటమి విజయం కోసం అహర్నిశలు కృషి చేశారు. మరోలేని రోజు, ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా చిన్న ఇష్యూ రాకుండా సీట్ల సర్దుబాటులో కానివ్వండి, ప్రజల్లో మేము చేసిన క్యాంపెయినింగ్ కానివ్వండి, ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేసిన కృషి కానివ్వండి, ఎవరం కూడా మర్చిపోలేము. దీని వెనక మాతో పాటు మీరందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా మీరు కష్టపడి కసితో పనిచేశారు. ప్రతి ఓటు వేయించారు, కేసులు పెట్టించుకున్నారు, కొట్టించుకున్నారు, ఎంతో మంది అవమానపరిచారు. కానీ మీరు నిలబడ్డారు. మీరు నిలబడిన స్ఫూర్తి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఒక అంకిత భావంతో మరొకసారి ఈ కలయిక దేనికోసం, స్వార్థం కోసం కాదు, పదవుల కోసం కాదు, ఈ కలయిక కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం, సంక్షేమం అభివృద్ధి రెండూ చేసి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్దాం. దానికి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, ఓపికగా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాసుకు, ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పుడు కూడా విజయవాడ రాజకీయం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక ప్రముఖమైన పాత్ర ఈ గతంలో ఎంతో పోషించారు. ఆ చైతన్యం మళ్ళీ తీసుకురావాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి, నిలబడండి. మనం చేసే కార్యక్రమం మన ప్రజల కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదనే భావన ప్రతి ఒక్కరూ తీసుకొచ్చి ఈ చైతన్యాన్ని నింపమని, కూటమి విజయాన్ని మనందరం కూడా సంతోషంగా ఆనందించి సాయంత్రం ఈ రోజు 6 కల్లా ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి ప్రాంతంలో కూడా మనం అద్భుతంగా టపాకాయలు పేర్చి మన విజయాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకుని ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞత భావంతో కలిసి పనిచేసుకుందాం అని కోరుకుంటూ నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కొనియాడేది, కలిసి ఉందాం, అద్భుతంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం. మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మనం చేస్తున్న కార్యక్రమాల్ని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్న మన ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కూటమి, జై కూటమి. పరిపాలన మొదలయ్యే ఏడాది పాలవలస యశస్వి మాట్లాడుతూ 2019-2024 మధ్యలో రాష్ట్రానికి పట్టిన పిడు 2024 జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కలిసికట్టుగా పీడకు పిండం పెట్టారని చెప్పారు. ఇక మన ఎన్డీఏ కూటమిలో ఒక మంచి పరిపాలన ఇప్పుడు అంత పాలకపక్షులే ప్రతిపక్షం లేని ఒక చట్టసభల్లో మనం చూస్తున్నాం. ప్రజలు కూడా ప్రశాంతంగా ఉన్నారు. కారణం ఎన్డీఏ కూటమి వచ్చి కరెక్ట్గా 1 ఇయర్ అవుతుంది. ప్రజలు మనస్ఫూర్తిగా ఎన్నుకొని ఎవరిని ఎక్కడ పెట్టాలో, 11వ స్థానంలో పెట్టాలో వాళ్ళు పెట్టారు. వాళ్ళ సంగతి వదిలేయండి, మనం ఎక్కడున్నాం, ఎన్డీఏ కూటమి ఏ విధంగా పరిపాలిస్తుందో మీ అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలానే చంద్రబాబు గారు, మోడీ గారు అందరూ ఆలోచించి మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూటమిలో అందరం కలిసి ఈ రోజు సెలబ్రేషన్ గా 1 ఇయర్ అయిన యానివర్సరీగా ఈ రోజు విజయనగరంలో హెడ్ క్వార్టర్స్ లో మా కూటమి నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, మేము, మా నాయకులు, వీరమహిళలు అందరం కలిసి చాలా చక్కగా పొద్దున్నే లేచి ప్రతి ఇంటి ముందు సంక్రాంతిగా ఈ రోజు పొద్దున్న పూట ఒక సంక్రాంతి, సాయంత్రం దీపావళిగా ఒక డివైడ్ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని డిజైన్ చేసి పవన్ కళ్యాణ్ గారు చేయడం. అదేవిధంగా మీరు చూస్తున్నారు చక్కగా స్వీట్స్ లో మీ అందరికీ వచ్చే వాళ్ళందరికీ స్వీట్లు పంచుతూ ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటాం. అలానే చక్కగా ప్రతి ఒక్కరు కూడా పండుగ ఈరోజు ఏం చేశాం, జన సైనికులందరూ, టీడీపీ నాయకులు, వీర మహిళలు, అలానే బీజేపీ నాయకులు అందరూ చెప్పండి ఈరోజు ఏం పండుగ? సంక్రాంతి. ఈరోజు ఏం పండుగ? సంక్రాంతి. సాయంత్రం ఏం పండుగ? అది మా ఎన్డీఏ కూటమి
సంవత్సరాలుగా మేము చేస్తున్న పరిపాలన ఈ రోజు ఇప్పుడు పొద్దున్న సంక్రాంతి అందరికీ పిండి వంటలు పంచి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. 1 year యానివర్సరీ చక్కగా గోల్డెన్ ఇలాగా 1 year చేసాం. ఇంకా చూస్తే రోజు ఏ విధంగా అభివృద్ధిలోకి వెళ్ళి అద్భుతమైన పరిపాలన ఇస్తామో అందరూ కూడా రోజు నాయకులు కూటమి నాయకులందరూ కూడా ఒక మాట చెప్తారు. ఇక ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ వెన్నుపోటుగా అభివర్ణించడం సిగ్గుచేటని కల్వ శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్క ఛాన్స్ అంటే అధికారంలోకి వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచారని, వెన్నుపోటు దినోత్సవం జరుపుకునే అర్హత జగన్ కు లేదన్నారు. జగన్ కు వెన్నుపోటు పొడిచారా? అంతకుముందు 5 ఏళ్లు జగన్ ప్రజలకు వెన్నుపోటు పొడిచారా? ఎన్డీఏ కూటమికి గత ఎన్నికల్లో 1,83,58,743 మంది ఓట్లేశారు ఈ రాష్ట్ర ప్రజలు. అంటే 55.2% మంది ఓట్లు ఎన్డీఏ కూటమికి వేశారు. ఈ 1,83,00,000 మంది తీర్పును వెన్నుపోటుగా చిత్రీకరిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఏమనాల? ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి 5 ఏళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రజా తీర్పును అపహాస్యం పాలు చేసే విధంగా, ఓట్లేసిన ప్రజలను అవమానించే రీతిలో ఈ రకమైన వెన్నుపోటు దినమని ప్రకటించడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. ఎవరికి వెన్నుపోటు పొడిచారో జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలను అవమానించే విధంగా దానికి ఆ రకమైన పేరు పెట్టడం అనే దుస్సాహసానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒడిగడతా ఉన్నాడు? అతని మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం సమీక్ష విశ్లేషణ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయాల్లో అనేక మంది నాయకులు వస్తూ ఉంటారు, పార్టీలు వస్తూ ఉంటాయి, ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటాయి. కొన్ని పార్టీలు 10 ఏళ్ళు 20 ఏళ్లకు కనుమరుగవుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి 2019లో ప్రజలు 151 స్థానాలు ఇచ్చి గౌరవించారు. మేము ఆ రోజు వెన్నుపోటు అనలేదే, ప్రజా తీర్పును గౌరవించాం. 5 సంవత్సరాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయమని అవకాశం ఇస్తే జగన్ చేసిన ఆకృత్యాలు ఎన్నో ఒకసారి మననం చేసుకోమని అడుగుతా ఉన్నా నేను. జగన్మోహన్ రెడ్డి అవినీతికి, అసమర్థతకు, అన్యాయాలకు, అరాచకాలకు. ఇక ప్రజలు ఇచ్చిన తీర్పుని వెన్నుపోటు అంటారా? ప్రజా తీర్పుని అవమానిస్తారా? జగన్ అనే వైరస్ కు ఓటు అనే శానిటైజర్ తో ప్రజలు బుద్ధి చెప్పారు. వెన్నుపోటు, గొడ్డలిపోటు, తల్లి చెట్టి గెంటు వేట, పేటెంట్ రైట్స్ జగన్ కి రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వని రోజు, సైకో పాలనకు చరమగీతం పాడిన రోజు అని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఎలా ఉంటుందో అలాంటి పండగ దినాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జూన్ 4వ తేదీ తీసుకొచ్చారు. కరెక్ట్ గా ఇప్పటికీ సంవత్సరం అయింది. జూన్ 4వ తేదీన 151 సీట్లతో పరిపాలన చేసిన సైకో జగన్మోహన్ రెడ్డి ఇక నువ్వు పరిపాలనకు పనికి రావు అని కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు పక్కకు తోసేస్తే రేపు వాళ్ళు దీన్ని వెన్నుపోటు దినం అంటున్నారు. అంటే ఏంటి? ప్రజలు వెన్నుపోటుదారులు అంటున్నారా మీరు? ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, నువ్వు పనికిరావు, నీ పరిపాలన చేత కాదు, నువ్వు పూర్తిగా అన్యాక్రాంతం చేస్తున్నావు, ప్రజలు నువ్వు సుఖంగా చూడలేవు, నువ్వు ఎప్పుడు కక్షాదింపు చర్యలు చేస్తావు, నువ్వు తల్లి చెల్లినే బయటకు తోసేసిన వాడివి, బాబాయిని గొడ్డలతో నరికిన వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న వాడివి, నువ్వు రాజకీయాలకు పనికిరావు, అందుకే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వము అన్న చెప్పిన ప్రజలకి నువ్వు వెన్నుపోటుదారులు అంటావా? అసలు నీకన్నా పెద్ద వెన్నుపోటుదారుడు ఎక్కడైనా ఉన్నాడా? నువ్వు సొంత తల్లి, ఈరోజు తల్లి కళ్ళల్లో నీళ్లు చూసి కట్టెల పొయ్యి మీద వండుతుంటే
లేదు ఇలాంటి బాధ ఎవరికీ రాకూడదని దీపం పథకం తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు కేవలం పదవి కోసం తల్లిని బయటికి నెట్టేసిన నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావే, బోత్ ఆర్ నాట్ సేమ్. నువ్వు కేవలం ఆస్తి కోసం చెల్లిని బయటికి పంపించేసి చెల్లి మీద బూతులు రాయించుకున్నావు పేపర్లో. కానీ లోకేష్ బాబు మాలాంటి వాళ్ళు ఎంతో మందిని, ఒక కులం కాదు, ఒక దగ్గర పెరగలేదు, కానీ మమ్మల్ని సొంత అక్క చెల్లెళ్ళలా చూసి మా మీద ఏదైనా పేపర్లోనో లేదంటే వాట్సాప్లోనో సోషల్ మీడియాలో ఏదైనా వస్తే వెంటనే దానికి రియాక్ట్ అయ్యి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే విధంగా ఉన్నటువంటి మా అన్నదమ్ముడు లోకేష్. అలాంటిది మీ ఇద్దరికి ఏమైనా తేడా ఉందా? బోత్ ఆర్ నాట్ సేమ్. కానీ మీరేంటంటే మీరు పోలికలు పోల్చుకుంటున్నారే. వెన్నుపోటుదారులు అంట, నీకన్నా వెన్నుపోటుదారుడు ఎవరుంటారు? నీకు పదవికి అడ్డంకమని మీ చిన్నానని గొడ్డలతో నరికేసినటువంటి నీ తాలూకా బంధువులే నరికారని నీ సొంత చెల్లి చెప్పిన తర్వాత నరికిన వాళ్లకు నువ్వు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నావే. అలాంటి వాడివి నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడతావా? నీకు గొడ్డలిపోట్లు ఇవే బాగా తెలుసు. వెన్నుపోటు అంటే మీ తాతయ్య నీకు గుర్తుందో లేదో, ఆ రోజు మైన్స్ ఒక మహానుభావుడు ఎవరో పెట్టుకుంటే ఆయన దగ్గర లాక్కొని ముందు పార్ట్నర్ గా జాయిన్ అయ్యి తర్వాత లాక్కొని ఆయన్ని చంపేశారే, దాన్ని వెన్నుపోటు అంటారు. ఈరోజు మీ నాన్నగారిని పెద్ద చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వుండి పూర్తిగా లక్షల కోట్లు సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీ మీదే వెన్నుపోటుగా రాజకీయాలు చేస్తూ సోనియా గాంధీ మీద వీడియోలు తీస్తూ సోనియా గాంధీని తిడుతూ నర్సీపట్నంలో సుపరిపాలనకు ఏడాది పండుగ చేసుకుందాం కార్యక్రమం 8వ వార్డులో ముగ్గుల పోటీలు ఏర్పాటు. నర్సీపట్నంలో సుపరిపాలనకు ఏడాది పండుగ చేసుకుందాం కార్యక్రమం 8వ వార్డులో ముగ్గుల పోటీలు ఏర్పాటు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు నర్సీపట్నంలో బుధవారం సుపరిపాలనకు ఏడాది పండుగ చేసుకుందామనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీ 8వ వార్డు రామారావుపేటలో వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచాడ హరినాథ్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై ముగ్గులు వేశారు. జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీరసూర్యచంద్ర ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ రోజుతో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న శుభ సందర్భంలో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమంకు తలపెట్టడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా ఆనందోత్సవాలతో సుపరిపాలనకు ఏడాది ఉత్సవం చేపడుతున్నామని తెలియజేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చెప్పిన విధంగానే పెంచిన పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని, అన్న క్యాంటీన్లు ప్రారంభించడమే జరిగిందని, గ్రామీణ ప్రాంతాలలో సిమెంట్ రోడ్లు పూర్తయ్యాయని చెప్పారు. ఈ నెలలోనే తల్లికి వందనం కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, తరువాత అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నామని, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి కార్యక్రమం చేసి చూపెడుతున్నామన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో ప్రథమ విజేతకు 20,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 15,000 రూపాయలు, తృతీయ బహుమతి క్రింద 10,000 రూపాయలతో పాటు పోటీలో పాల్గొన్న వారికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విశాఖ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు ఊడి చక్రవర్తి, గొలుగొండ మండల అధ్యక్షులు గండం దొరబాబు, నాయకులు కొత్తకోట రామశేఖర్, ప్రవీణ్, కొండలరావు, మోహన్, దుర్గాప్రసాద్, అల్లడ సురేష్, మామిడి నాగమణి, పోలుపర్తి శ్రీనివాసరావు, ఎర్రంశెట్టి పాపారావు తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పేడ విరగడి అయింది అయిన రోజు ఇది. మన ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత సుపరిపాలన సంబరాలు చేసుకోవాలని ఈ 1 ఇయర్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఎక్కడ చూసినా రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి పథంలో నడడం చూసాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే సూపర్ 6 హామీలన్నీ కూడా ప్రతి హామీ కూడా నెరవేర్చి తల్లికి వందనం, రైతు సుఖీభవ రేపు 12వ తారీఖు నుంచి కూడా అది కూడా స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో అన్నీ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా
ముందుకు తీసుకెళ్ళి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా